దేశ సరిహద్దుల్లో త్రివిధ దళాల సైనికులు చేస్తున్న పోరాటం త్యాగాల వల్లే భారత భూభాగంలో మనమందరం ఆనందంగా జీవిస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని టెక్కీ మార్కెట్ యార్డు నుంచి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన భారీ తిరంగా యాత్ర ర్యాలీలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో పాటు నంద్యాల పార్లమెంటు సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఉగ్రవాదులను అణచడానికి మన భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఎంతో ధైర్యంతో భారతదేశం ముందడుగు వేసి భారతీయత చాటి ప్రజలే భారతీయత, ప్రజలే దేశమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలుగెత్తి చాటాయన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి తిరంగా ర్యాలీ ఒక చిహ్నమని, భారతీయతకు ఇదొక నిదర్శనమని కలెక్టర్ తెలిపారు. దేశ రక్షణ, సరిహద్దుల రక్షణలో అహర్నిశలు నిమగ్నమైన మన సైనికులకు మనమందరము సంఘీభావం తెలపాలన్నారు. తిరంగా యాత్ర ర్యాలీలో స్వచ్ఛందంగా భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కలెక్టర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నంద్యాల పార్లమెంటు సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ భారతదేశం ధర్మాన్ని నమ్ముకుందని, భారత సైన్యం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు, మన శత్రు దేశాలకు స్పష్టంగా అర్థమయ్యేలా నిరూపించాయన్నారు. మన మహిళల సింధూరం తుడిపిన తీవ్రవాదులకు మన మహిళా సైనికుల ద్వారానే గట్టి బుద్ధి చెప్పడం జరిగిందన్నారు. నోరు కొంచెం తల
ఈ కార్యక్రమంలో తిరగయాత్రలో భాగంగా దయచేసి జనసేన బీజేపీ మేడాముడి గారు జనసేన చంద్రులు బీజేపీ మేడాముడి గారు డాక్టర్ మధుసూదన్ గారు అట్లే బార్ అసోసియేషన్ విద్యార్థులందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈరోజు మన భారత భూభాగం లోపల ఆనందంగా ఉన్నాము అంటే మన సరిహద్దుల్లో మన గురించి మన సైనికులు చేసిన త్యాగాలు మనందరం చూసాము. పహల్గాం దాడి జరిగిన తర్వాత ఎంత ధైర్యంతో భారతదేశం ముందడుగు వేసి మన భారతీయతను చాటి ప్రజలే భారతీయత, ప్రజలే మన దేశం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలుగెత్తి చాటాయి. యూనిటీ ఇన్ డైవర్సిటీకి ఈ రోజు మన తిరంగా ర్యాలీ చిహ్నం. భారతీయతకి ఇది ఒక నిదర్శనం. ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భాగస్వాములు అయినందుకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇండియా బ్రహ్మోస్ అని వాళ్ళ టెర్రరిస్ట్ల పైన దాడి చేస్తూ ఉంటే నాకు తెలిసి మన ప్రపంచంలోనే ఎక్కడా కూడా ఇటువంటి యుద్ధం జరుగుండదు. ఎందుకంటే మనం సామాన్యులను టచ్ చేయకుండా టెర్రరిస్ట్లను చంపి పడేసాం. అది ఆలోచన చేయండి. ఎక్కడా కూడా మనం సామాన్యులను పట్టుకోలేదు. మన భారతదేశము ఎప్పుడు కూడా ధర్మాన్ని నమ్ముకుంది. అట్లాగే ఎప్పుడు కూడా మనము యుద్ధాన్ని మొదలు పెట్టలేదు. కానీ యుద్ధం కనుక వస్తే వాళ్ళ తాట తీస్తామని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా చెప్పుకోగలుగుతాం. మొన్న రాజ్నాథ్ సింగ్ గారు అన్నారు, నిన్న ఇంకా ఏమి అయిపోలేదు, పిక్చర్ అవి బాకీ అని అన్నారు. మరి ఎట్లా ఉంటుంది ముందు ముందు సినిమా అనేది పాకిస్తాన్ వాళ్లకు ఖచ్చితంగా చూపిస్తాము. మన భారతీయుల సత్తా ఏంటో మాకు గనుక గన్నులు, మా నంద్యాల వాళ్ళ చేతిలో గన్నులు ఖచ్చితంగా పాకిస్తాన్ పోయి ఒక్కొక్కరికి కాల్చి చంపి పడేస్తామని నేను తెలియజేసుకుంటా. అవునా కదా? అది మన భారతదేశం సత్తా, అది మనకున్న భారతదేశం పైన గౌరవం. అట్లాగే అమిత్ షా గారు ఒక మాట అన్నారు, ఒరే మీరు నా దేశానికి వచ్చారు, వెతికి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని పట్టుకొచ్చి మీ తలలు నరుకుతాము అని చెప్పారు. ఇది మన భారతదేశం యొక్క గౌరవం, మన భారతదేశం యొక్క సత్తా, మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే మతానికి ఎటువంటి ఇది లేకుండా ఒక ముస్లిం మహిళను ఫస్ట్ మిజైల్ మన పాకిస్తాన్ పైన వేయించారంటే ఆలోచన చేయండి. కాబట్టి అందరం కూడా ఎంతో మంది ఆర్మీ వాళ్ళు, ఆర్మ్డ్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళు ఎంతో మంది త్యాగాలకు వాళ్ళ లైఫ్ నే వాళ్ళ అన్ని కూడా మర్చిపోయి అక్కడ పోరాడుతున్నారంటే ఖచ్చితంగా మన అందరం కూడా వాళ్లకు సపోర్ట్ ఇస్తూ, అలాగే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి చనిపోయిన మురళీ నాయక్ గారికి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటూ ప్రతి ఒక్కరం కూడా ఒకసారి జై బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే. ధన్యవాదాలు.